ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. అతను ఎవరికీ భయపడడు, అన్యాయం జరిగితే ఎదిరించేవాడు. కాని అతని జీవితంలో ఒక అమ్మాయి అడుగుపెక్కిన తర్వాత అతని ప్రపంచమే మారిపోయింది. ఆమె పేరు దీప్తి. మొదట ఇద్దరి మధ్య చిన్న పరిచయం మాత్రమే. కాని రోజులు గడిచే కొద్దీ ఆ పరిచయం ప్రేమగా మారింది. ఒకరోజు దీప్తి అర్జున్తో చెప్పింది, నిన్ను పెళ్లి చెయ్యాలని ఉంది. కాని మా నాన్న ఎప్పటికీ ఒప్పుకోరు. అర్జున్ నవ్వుతూ, నీకోసం ప్రపంచం మొత్తంతో అయినా పోరాడతాను, కాని నిన్ను మాత్రం వదుక్కాను. అయితే దీప్తి తండ్రి పట్టణంలో పెద్ద వ్యాపారవేత్త. తన కూతురిని తనకు నచ్చిన ధనవంతుడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని నిర్ణయించాడు. అర్జున్ గురించి తెలుసుకున్న వెంటనే అతన్ని బెదిరించాడు. నా కూతురికి దూరంగా ఉండు, లేకపోతే నీ జీవితమే నాశనం చేస్తాను. అర్జున్ మాత్రం వెనక్కి తగ్గలేదు. మీ దగ్గర డబ్బు ఉండవచ్చు, అధికారం ఉండవచ్చు, కాని నా దగ్గర నిజమైన ప్రేమ ఉంది. అక్కడితో అసలు ప్రేమ యుద్ధం మొదలైంది. అర్జున్పై తప్పుడు కేసులు పెట్టారు. అతని ఉద్యోగం పోయింది. స్నేహితులు కూడా అతనికి దూరమయ్యారు. అయినా దీప్తి మాత్రం అతన్ని వదల్లేదు. పెళ్లి రోజు దగ్గరపడింది. చివరకు దీప్తి తన తండ్రి ముందు నిలబడి చెప్పింది, నాన్నా, మీరు నాకు జీవితాన్ని ఇవ్వగలరు, కాని నా జీవితంలో సంతోషాన్ని ఎవరు ఇవ్వాలో నిర్ణయించే హక్కు మాత్రం నాదే. అప్పుడే అర్జున్ అక్కడికి వచ్చాడు. అతని చేతిలో డబ్బు లేదు, పెద్ద కుటుంబం లేదు, కాని తన ప్రేమపై నమ్మకముంది. అతను దీప్తి తండ్రితో అన్నారు, మీ కూతురిని నేను రాజకుమారిలా చూసుకుంటానని మాట ఇవ్వలేను, కాని ఆమె కళ్ళలో కన్నీళ్లు రాకుండా చూసుకుంటానని మాట ఇస్తాను. ఆ మాటలు విన్న దీప్తి తండ్రి కళ్ళలో నీళ్లు వచ్చాయి. కొంతసేపు మౌనం. తర్వాత ఆయన అర్జున్ చేతిని పట్టుకొని, నువ్వు నా కూతురిని ప్రేమించలేదు, ఆమె కోసం పోరాడావు. ఇలాంటి ప్రేమను ఓడించడానికి నా దగ్గర కూడా శక్తి లేదు అని చెప్పి వారి పెళ్లికి అంగీకరించాడు. ఓకే. చివరగా అర్జున్ దీప్తితో చెప్పాడు, ప్రేమ అంటే గెలవడం కాదు, ఎంత కష్టం వచ్చినా ఒకరినొకరు వదలకుండా ఉండడం. అలా వారి ప్రేమ యుద్ధం ఒక అందమైన ప్రేమ కథగా ముగిసింది.